వీరు మన్నెం లింగరాజు గారు ఫిలిం నగర్ నుంచి వచ్చారు. వీరు యాక్చువల్ గా అదృష్టం పెట్టుకుందాం అనుకున్న టైంలో నడవడానికి వీలు లేదు, కొద్దిగా కాలు ఇబ్బందిలో ఉంది, డబ్బులు లేవు, అన్ని రకాలుగా ఇబ్బంది ఉంది. నా ఫోటోని వారు కాల్ రెడీగా పెట్టుకున్నారు. వీళ్ళందరూ కూడా కాల్ రెడీగా పెట్టుకోగానే యాక్చువల్ గా అప్పటి వరకు లేని డబ్బులు ఒక్కసారి పెట్టుకుందాం అనుకోగానే ఈ రోజు పెట్టుకుందాం పేమెంట్ ఆయనే పేమెంట్ తీసుకుంటా అంటే తీసుకుంటాను సార్ అంటే వచ్చి 1,50,000 ఇచ్చారు. 1,50,000 డబ్బులు ఇచ్చారు. అట్లాగే 2 నెలల క్రితం నుంచి అనుకుంటున్నారు ప్రతి వారం ₹1,00,000 వచ్చేస్తున్నాయి. బ్రహ్మాండంగా అద్భుతంగా జరుగుతుంది. లైఫ్ లో ఇంత డబ్బులు ఉన్నాయి, ఇంత వ్యవహారం ఉంది, ఇంత ఆరోగ్యం ఉంది అనుకోలే. ఈయన 20 సంవత్సరాల నుంచి ఆంజనేయ స్వామి దీక్ష మాల అయిపోయిన తర్వాత ఎక్కడ తీస్తారు? మధ్యమడుగు తీస్తాం మాలలో. శ్రీశైలం దగ్గర వెళ్తారు. ఇప్పటికి 10 times ఇస్తారు ఆయన. ఈసారి వేయలేనేమో అనుకున్నారు, ఎందుకంటే డబ్బుల పరంగా గానీ వ్యాపార పరంగా గానీ కొద్దిగా ఆరోగ్యము, కాలు దెబ్బతింటము, నడవలేని పొజిషన్ లో ఉన్నారు. వర్కులు ఆగిపోవటం అవన్నీ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మనం తలుచుకునే అదృష్టం పెట్టుకుందాం అని అనుకోగానే అది పెట్టుకున్నారు. అది చూపిస్తున్నారు. చాలా సంతోషంగా అనుకోగానే అంతా బ్రహ్మాండంగా అయిపోవటం, అనుకోగానే డబ్బులు రావటము, చాలా మంచిగా అవటం వల్ల చాలా సంతోషపడ్డారు. రాజరాజేశ్వరి అమ్మ కూడా భక్తులు 5 సంవత్సరాలు అయింది అమ్మకు. ఏమన్నా మంత్రం చేస్తారా? ఓం రాజరాజేశ్వరి దేవి నమో నమః. ఓకే, మీకు ఆ మంత్రం కూడా ఇస్తాను. రాజరాజేశ్వరి అమ్మ వారిది. వారిని అడిగి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అంటే మీరు చేసేది ఆర్ట్ వర్క్స్? ఆర్ట్ డిజైన్ వర్క్, మోల్డింగ్ వర్క్స్ ఫైబర్ పిఓపి అన్ని. ఓకే, 2 నెలల క్రితం మీరు ఫస్ట్ చిన్న అదృష్టం పెట్టుకున్నారు కదా, అప్పటి నుంచి ఎట్లా ఉంది? పర్వాలేదు గురుగారు, పరిస్థితి చాలా దారుణంగా ఉండు. అప్పుడు అసలు పిల్లర్లు ఆగిపోయినాయి, వర్క్ ఎక్కడి దగ్గర ఆగిపోయింది మనది. అది ఆ రోజు మధ్యాహ్నం వేసుకొని వెళ్ళాను, శుక్రవారమే వేసుకొని ఇక్కడ 10,000 కట్టి అది వేసుకొని వెళ్ళాను. వేసుకొని వెళ్ళిన తర్వాత నాకు మిషన్లు వెళ్ళిపోయినాయి, ఎక్కడ ఒకటి పని క్లియర్ అయింది. 2వ రోజు నైట్ వచ్చి బండి లోడ్ వేసుకొని వెళ్ళిపోయింది. అమౌంట్ క్లియర్ అయింది. జస్ట్ మీరు అడ్వాన్స్ కట్టగానే ఇవన్నీ మంచిగా అయిపోయినాయి. 2వ రోజు 24 hours శనివారం కల్లా నాకు క్లియర్. 5 లక్షలు వేరే దగ్గర అర్జెంట్ అని అడిగాను, వాళ్ళు ఇవ్వనన్నారు. మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి శనివారం సాయంత్రం వచ్చి తీసుకెళ్తావు బావా అని మా రిలేటివ్ చెప్పాడు. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నేను టెన్షన్ నుండి బయటపడ్డా. పడిన తర్వాత 2-3 వర్కులు చేశారు. మన ఈశ్వర్లో నేతాజీ నగర్ దగ్గర వాటర్ ఫాల్ శివలింగం అది చేశాను. అది కూడా మంచిగా ఉంది. మా బాబుల్ వాటర్ ఫాల్ సెటప్ అది చేయించాను, మంచిగా ఉంది. నెక్స్ట్ అక్కడ చిరంజీవి గారి ఇంటి దగ్గర స్టార్ట్ అయింది ఓబుల్ రెడ్డి. అక్కడ కూడా కంటిన్యూ నడుస్తుంది గురుగారు. మీ దయవల్ల పక్కన ఓబుల్ రెడ్డి స్కూల్ అని ఆ పక్కన ఒక వాటర్ ఫౌంటైన్ పైన చేస్తున్నాం. యాక్చువల్గా నేను సినిమా ఫీల్డ్ లోనే 25 సంవత్సరాలు అయింది సినిమా ఫీల్డ్ లో షూటింగ్ వరకే. ఇప్పుడు బయటకు వచ్చి మన త్రిబుల్ ఆర్ ఆసారి లాస్ట్ చేశాను. బయట కాంట్రాక్ట్లు పట్టుకొని చేపిస్తున్నాను. వర్కులు బాగున్నాయి, మంచిగా నడుస్తున్నాయి. ఇంకా మంచి మంచి కాంట్రాక్ట్లు ఉన్నాయి. ఇప్పుడైతే నాకు నిన్న మొన్న అమ్మకి ఈ అదృష్టం ఈ మధ్యన వేసుకుంటున్నాను డిసైడ్ అయిన నుండి ఫోన్లు వస్తున్నాయి. ఖాళీ లేదు, వాళ్ళకి వెళ్ళి బడ్జెట్ చెప్దామంటే టైం లేదు. ఈ మధ్య వేసుకుందానంటే ఇంకా బిజీ అయ్యాను. అసలు నాకు పట్టలేని ఆనందం. అమ్మ దయ అద్భుతంగా అనిపిస్తుందా? అసలు నైట్ ఏం లేదు, అమ్మకి తనుసుకొని పడుకుంటున్నా. మీరు 11 మంచి విషయాలు గుర్తు చేసుకోమన్నారు. జస్ట్ 11 అంటే ఎవరికైనా డబ్బులు ఇచ్చాను, ఎవరికైనా భోజనాలు తెస్తాను. భోజనాలు తెచ్చిచ్చి ఏదైనా కడుపు నింపింది మంచి పని, ఏదైనా సామాన్లు తెచ్చి ఇచ్చాను, వర్క్ అయింది ఈ రోజు, ఇలా పూజ చేశాను, అలాంటివన్నీ కొంచెం కొంచెం గుర్తు చేసుకొని పడుకుంటున్నాను గురుగారు. నాకు రేపు పొద్దున అమ్మ ఇది పని ఉందని చెప్పేసి పడుకుంటున్నా. మార్నింగ్ జీవితం అద్భుతంగా మారిపోయిందా? అసలు ఈ జస్ట్ అడ్వాన్స్ కట్టడానికి వెళ్ళాలంటే అదృష్టం 1,16,000 ధరిస్తే ఇంకెలా ఉంటుంది ఆ మయం అనేది చూపిద్దాం. జీవితం ఒక రేంజ్ లో. మీరు మళ్ళీ నాకు వచ్చేసరికల్లా ఒకటే మాట చెప్పాలి, 100 కోట్లకి వెళ్ళే దారి దొరికిందంటే అని చెప్పాలి. 100 కోట్ల రూపాయల మార్గం అనేది మీ లక్ష్యం ఎవరికైనా సరే. అది ఇంతకు ముందు అది కష్టం, అసలు తలుచుకోవడానికి కూడా కష్టం. అప్పు కూడా తీరదనుకున్నా, అప్పులు తీర్చే అవకాశం ఉందని కనిపిస్తుంది. ఒక 15 లక్షలు అప్పు ఉంది. అప్పులు తీరిపోయినాయి అని అనుకోండి, రోజుకు 10 సార్లు అనుకోండి, 11వ రోజు కల్లా తీరిపోద్దు కూడా. అంతేనా గురుగారు? అమ్మవారికి అట్లాంటివన్నీ చిన్న చిన్న విషయాలు. అసలు ఎవరు రెస్పాన్స్ లేని వాళ్ళు అందరికి ఇస్తున్నారు, వర్కులు ఇస్తున్నారు గురుగారు. వర్కులు ఇస్తున్నారు, ఇచ్చే అంటున్నారు. అమౌంట్ రాని వచ్చేస్తున్నాయి, చిన్న చిన్న అమౌంట్లు పెండింగ్ అన్ని వచ్చేస్తున్నాయి గురుగారు. ఫ్రీగా ఉంది, అన్ని బాగుంటది. ఉదయ్ గారు చాలా సంతోషంగా ఉన్నారు, చెప్పండి ఏం జరిగింది, ఎట్లా జరిగింది? అన్ని అన్నయ్య ఎక్కువ ప్రాబ్లమ్స్ లో ఉంటే క్లియర్ అయింది సార్. అన్ని క్లియర్ అయిపోయినాయి. నేను ఏదో ఇది చేస్తే చాలా మంది ఫాల్ట్ వల్ల అట్లా నమ్మకూడదు అది అన్నట్టు, నేను మాత్రం అదే ఫాలో అయ్యాను. 3 సంవత్సరాలు అయ్యి. ఎవరైనా కూడా వెనక లాగేవాళ్ళు, బంగారం కొనేటప్పుడు, భూమి కొనేటప్పుడు, పెళ్లి చేసేటప్పుడు, శుభకార్యాలు చేసేటప్పుడు ఎవరైతే వెనక లాగుతారో వాళ్ళ ముఖం కూడా చూడకూడదు. వాళ్ళ మూలానే జీవితాలు పాడవుతాయి. ఎవరైతే పాజిటివ్ ఉంటారో వాళ్ళ దగ్గర ఉంచాలి, వాళ్ళతో పాటే ఉండాలి, వాళ్ళ వల్లనే మంచి జరుగుతూ ఉంటుంది. అన్నిటికంటే పాజిటివ్ అదృష్టత్నానికి మించిన పాజిటివ్ ప్రపంచంలోనే లేదు. అందుకనే దేవతలు సేమంతక మణి, కౌస్తుభ మణి ధరిస్తే విష్ణుమూర్తిగా తయారయ్యారు. అలాగే ఆ మండుల్లోనే అంత పవర్ ఉంటది. అవి ధరించడం అనే ఆ సందర్భం రావడమే గొప్ప విషయం. నేను కూడా వేసుకున్నాను సార్, అడ్వాన్స్ కట్టున్నాను. మా వాళ్ళు చాలా మంది వేసుకున్నారు
నాకు చూసి. అంటే నా దుక్కు కాదు, నా పరిస్థితి మారింది. నా పరిస్థితి మారిపోయేసరికి ఆటోమేటిక్గా వచ్చారు. ఈరోజు మా బావ కూడా వచ్చారు, చేసుకుంటాను. అయితే రాబోయే కాలం ఇంకా చాలా బాగుంటుంది స్వామి. ఈసారి వచ్చినప్పుడు రాజరాజేశ్వరి మంత్రం కూడా ఇస్తాను మీకు. మా ఫ్రెండ్స్ అని కూడా తెచ్చాను, 10,000 కట్టేపించాను. నాతో మేస్త్రి వాళ్ళు కూడా పర్వాలేదు స్వామి, హ్యాపీ. వాళ్ళు కూడా వాళ్ళు నాకు ఫోన్ చేసి చాలా బాగుంది, ఇంకో నెల 10లో మేము అదృష్టోత్తరం వేసుకుంటే లైఫ్ ఇంకా బాగుంటుంది, కాంట్రాక్ట్ వర్క్లు ఇంకా మంచిగా ఇదే అవుతాయి అని చెప్పేసి వాళ్ళకి నమ్మకం. అంటే మీ వాళ్ళందరూ ఇప్పుడు ఫుల్ పాజిటివ్ అయిపోయారు. పాజిటివ్ ఉంది, నెగిటివ్ బ్రెయిన్ లేదు. నేను 9:30, 10కి 11కి వెళ్తాను, పడుకున్న 12, 1 అవుతుంది. మీరు ఒక వీడియో కూడా ఒక్కటే కనీసం చిన్న బిట్టే చూడకపోయింది. నేను పాజిటివ్ గా ఉంటేనే పాజిటివ్ అవుతుంది. మనం వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళగానే ఎందుకు కలిసి వస్తుంది ఆ వైభాగము, ఆ డబ్బులు, ఆస్తి గుబార్లు, మాకు పాయింట్స్ అన్ని కూడా. ఎక్కడికైనా ఒక గంట జర్నీ పడుతుంది మాకు సిటీలో వెళ్ళడానికి. సాంగ్స్ పెట్టుకుంటారు జనరల్లీ, వీడియో ఆన్ చేసేసి ఫోన్ కింద పెట్టేసి అట్లా వెళ్ళిపోతాం. అది మనకి మైండ్ ఎక్కడ ఉంటుంది అంటే పాజిటివ్ కింద వెళ్ళిపోతుంటాం. అక్కడికి వెళ్ళి చేయాల్సిన పని చేసుకుని వచ్చి అప్పుడు ఏం చేస్తుందో అదృష్టం మన వీడియో పెట్టి ఒక 20 నిమిషాలు 40 నిమిషాలు పెట్టుకొని మీరు అంతే చెప్పి మంచి చెడులు నా వర్క్ అయిపోతుంది అంతా. నేను అక్కడికి వెళ్ళిపోతాను, టైం సరిపోదు, పాజిటివ్ అవుతుంది, పనులు కూడా అయిపోతుంది. నైట్ ఒక్క వీడియో నేను చూడకపోతే నాకు మనసు ఒప్పుకోవట్లేదు. ఓకే, చాలా గొప్పగా ఉంటది. కేవలం పాజిటివ్ ధైర్యము, శక్తి, బుద్ధి, ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆనందము, ఎక్కడ లేని ధనము మీ దగ్గరికి వచ్చేటట్లు బాగుంటది. రాబోయే కాలం ఇంకా చాలా బాగుంటది. శుభం భూయాత్, శుభం భూయాత్.